దాని ప్రధాన క్వాంటమ్ సదుపాయం మరియు దాని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ఆ టోటల్ ఎకో సిస్టమ్ను సమాంతరంగా అభివృద్ధి చేయాలని నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ఎట్లయితే హైటెక్ సిటీలో ఒక హైటెక్ సిటీ కట్టి ఆ యొక్క బిల్డింగ్ లో అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఆరకల్ ను తెచ్చి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కలంతా మైండ్ స్పేస్ కావచ్చు, దాని డెలాయిట్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖమైన సంస్థలు వచ్చి ఎట్లయితే అక్కడ సంస్థలు పెట్టాము అదే లాంటి ఎకో సిస్టమ్ ను వైజాగ్ లో యాజ్ వెల్ యాజ్ అమరావతిలో రెండు చేస్తాం. అమరావతిలో దాదాపు ఇనిషియల్ గా 50 ఎకరాల దాని విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని మన యొక్క అవసరాల మేరకు ఎక్స్టెండ్ చేయగల సదుపాయాన్ని సౌలభ్యాన్ని కూడా మనం ఏర్పరచుకున్నాము. ఈ ఇనిషియల్ గా మనం పెట్టే ఈకో సిస్టమ్ ఈ ఐటీ క్వాంటమ్ కంప్యూటింగ్ పర్యావరణం అంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వల్ల దానికి సంబంధించిన కంపెనీలు చాలా వరకు అక్కడికి వస్తాయి. మన ఎట్లయితే హైటెక్ సిటీ ఆ రోజు వచ్చిందో హైదరాబాద్ లో, ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ఎంటైర్ స్ట్రక్చర్ ని ఫ్లేవర్ ని జమానాని మార్చేసిందో సేమ్ ఎఫెక్ట్, సేమ్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్, అదే విధమైన మల్టిప్లైయర్ ఎఫెక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో తేబోతోంది. ఈ చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు వస్తాయి అనేది ఇవాళ మనం చెప్తే అందరికీ కొత్తగానే ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం స్పష్టం చెప్తున్నాం, 7 నెలల్లో ఈ కంపెనీ మొదలు కాబోతోంది. 3 ప్రఖ్యాతమైన కంపెనీలు L&T అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది, IBM అండ్ TCS దీన్ని స్టార్ట్ చేస్తాయి.